జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నా వెనుక ఎంతమంది ఫాలో అవుతున్నారు, నన్ను ఏం చేద్దాం అనుకున్నారో నాకు అర్థమవుతుందమ్మా. నేను చనిపోయినప్పుడు వస్తే నాకు ఏం బాధలేదు, నేను ఒక్కనే ఉన్నాను. ఈ రోజు చనిపోయినా పోతా, రేపు చనిపోయినా పోతా. కానీ నా పిల్లలు ఎందుకు చనిపోయినారో తెలిసేదాకా నేను బతుకుండాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి సురేందర్ రెడ్డి గారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సురేందర్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. నేను ఆవిడ ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆవిడ చెప్పే వాదన ఏంటంటే, మోసం చేశారు, ఏజ్ విషయంలో కూడా 2 సంవత్సరాలు తేడా అని చెప్పారు, కానీ తర్వాత తెలిసింది 10 సంవత్సరాలు తేడా ఉంది ఇద్దరికి అని చెప్పేసి. ఆస్తులు ఉన్నాయి అన్నారు, పొలాలు ఉన్నాయని చెప్పారు, ఏమీ లేవు, చాలా ఇబ్బంది పెట్టారు, మా అమ్మాయిని చాలా టార్చర్ చేశారు, సరిగా చూసుకోలేదని ఆవిడ చెప్పే వాదన ఉంది. అంటే మరి దానికి ఏం చెప్తారు? అదేమ్మా, ఇప్పుడు మాకు పెళ్లి చూపులు అయినామా. మా పెళ్లి చూపులు కాకముందుకే మా అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఫస్ట్ చూసుకున్నారు. మా అమ్మ చూసింది పిల్లని, నన్ను ఫోటో చూశారు. తర్వాత ఎంగేజ్మెంట్కి వచ్చానమ్మా. ఎంగేజ్మెంట్ పిల్లని చూసడానికి ఎంగేజ్మెంట్ వచ్చిన తర్వాత, ఎంగేజ్మెంట్ కాకముందే పూలు అవి వేయక ముందుకే అమ్మాయిని చూపెట్టారు ఫస్ట్ పెళ్లి చూపుల్లో. నేను అమ్మాయిని బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ అడిగినమ్మా, నేను నీకు నచ్చానా? నచ్చితే నచ్చినట్టు చెప్పమ్మా, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు అంటే, నచ్చారండి మీరు అని చెప్పింది. మరి నీకేం కోరిక ఉంది అంటే, నేను మా అమ్మ నాన్న ఓన్లీ ఇంటర్మీడియట్ చేయించారు, నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను. నేను చేపిస్తా తల్లి, నేను బీటెక్ చేపిస్తాను చెప్పేసి ఓకే అన్న తర్వాత మినిమం 6 months తర్వాతనే పెళ్ళి అయిందమ్మా మాకు. అమ్మ ఇమ్మీడియట్లీ 1 monthలో పెళ్లి కాలేదు. మీకు నేను చెప్పింది అబద్ధమై అంటే ఇది గట్రా ఇంకోటి ఉందమ్మా. వాళ్ళ కజిన్ బ్రదర్స్ పోయి ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు, మళ్ళీ మా రిలేషన్లో ఎంక్వైరీ చేసుకున్నారు, ఊర్లో ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళ ఊర్లోనే వాళ్ళ మేనమామ ఉంటాడు. మా బీబ్నార్లో వాళ్ళ మేనమామ అంటే మా అత్తయ్య వాళ్ళ అన్ననే ఉంటాడు. వాళ్ళే సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసుకుంటారు కదమ్మా, మ్యాక్సిమం అన్నీ ఎంక్వైరీ. ఇప్పుడు ఊర్లో అనేది దాచిపెట్టేది ఏమి ఉండదు. 6 months చూసుకున్నారు, అన్నీ చూసుకున్నారు, అన్ని ఫైన్ అనుకున్నప్పుడే వాళ్ళు నాతో మ్యారేజ్ చేశారమ్మా. వీళ్ళు ఇప్పుడు అలిగేషన్ చేసేది ఏంటంటే నా ఏజ్ ఎక్కువ అని. ఓకే అమ్మా, ఏజ్ ఎక్కువ అంటున్నారు మీరు, ఓకే. 18 సంవత్సరాలు అవుతుందమ్మా మా పెళ్ళి. సురేందర్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. అంటే మీకు ఇప్పుడు ఎవరిపైన అనుమానం ఉంది? మీరు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు చేశారు, ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నారు. మీకు ప్రాణహాని ఉందన్న డౌట్ ఎందుకు వచ్చింది? చాలా అనుమానాలు వచ్చాయి. ముందైతే నాకు ఎటువంటి అనుమానం లేదు అని చెప్పేసి వదిలేసాను అన్నారు. తర్వాత ఒకదాని తర్వాత వాకప్ చేస్తూ ఉంటే నాకు షాక్లు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరి మీద మీకు అనుమానం ఉంది? ప్రాణహాని అంటున్నారు, ఏంటి? ఎవరు మిమ్మల్ని చంపాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు అనుకుంటున్నారు? అమ్మా, ప్రాణహాని ఉంది అంటే నేను రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు రైల్వే పోలీస్ వాళ్ళు నన్ను పిలిచారు, వాళ్ళని పిలిచారు. నేనేం అడిగినంటే, నేను ఒక్కనే ఉన్నాను, వాళ్ళు 3 ఉన్నారు. నాతోటి నా ఫ్రెండ్ వచ్చాడు, నా ఫ్రెండ్ దూరం కూర్చున్నాడు. వాళ్ళు ఏం చేశారంటమ్మా, నేను రైల్వే పోలీస్ డిస్కషన్ చేసినప్పుడు నేను బయటకు వస్తున్నాను, మా బొమ్మది బయటనే ఉన్నాడు. నేను చంపేస్తారా, నేను ఉంచారా అన్నాడు. అప్పుడు ఆ సందర్భంలో చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు, సిఐ గారు, డీజీపీ గారు అందరు కూర్చున్నప్పుడు ఈయన గట్టిగా అరుస్తున్నాడు, చంపేస్తా అది ఇది అని. వాళ్ళు చెప్పేశారు, సిఐ గారు చెప్పారు, ఏం పిచ్చి ఉందా, నా ముందే నువ్వు బెదిరిస్తున్నావు, ఇప్పుడు చంపు, నువ్వు తీసి బొక్కలు నొక్కుతాను నేను అన్నాడు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఉన్నప్పుడే నువ్వు బెదిరించినప్పుడు, ఇప్పుడు నాకు సేఫ్టీ ఏముందమ్మా, నేను ఒక్కనే తిరుగుతూ ఉంటాను బయట. ఎందుకంటే నేను పోలీసు కోరుకునేది ఒకటే, నేను నా పిల్లలు, మా భార్య ఎందుకు చనిపోయింది. నేను ఫస్ట్ నాకు ఈ డబ్బు గోల్డ్ గురించి నేను అడుగుతలేను తల్లి. నేను అడిగింది ఫస్ట్ నా డాక్యుమెంట్స్ చేయండి, నేను లీగల్గా అప్లై చేసుకుంటానే మాట్లాడాను. కానీ నువ్వు గోల్డ్ ఎందుకు తీసుకుపోయావు, డబ్బు ఎందుకు తీసుకుపోయావు, ఇప్పటి వరకు మీరు అసలు వాటి గురించి అడగలేదు. వాళ్ళు డిస్కషన్ చేయలేదు, వాళ్ళే బయటకు తీస్తున్నారు, నువ్వు చచ్చితే ఎవరికి, నువ్వు బతితే ఎవరికి అని. నేను నా నోటి నుంచి రాలేదు. అంటే మీరేంటంటే ఒకటే కోరుకుంటున్నారు, ఎందుకు చనిపోయారు, దీనికి రీజన్ ఎవరు అంటే నేనేమంటున్నానమ్మా అంటే, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అమ్మది ఇప్పుడు 8 సంవత్సరాలు ఈయనే ఉంటుంది కాబట్టి బిడ్డ మూమెంట్స్ అన్ని తెలుసు. అన్నకు తెలుసు, అలా వదినకు తెలుసు. నేను దూరంగా ఉన్నా కాబట్టి నాకు తెలియదమ్మా. నేను ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుతాను కాబట్టి ఆమె డిస్కషన్ చేసిన దాని గురించే నాకు తెలుస్తుంది, కానీ ఆమె ప్రతి మూమెంట్ నాకు తెలియదు కదా. వీళ్ళని అడిగేది మీకు అన్నీ తెలుసు, మీరు చెప్పండి ఎందుకు చనిపోయింది. ఇప్పుడు నా పిల్లలు, నా భార్య ఎందుకు చనిపోయిందని నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నేను పోతప్పుడు నాతోటి మాట్లాడి ఎయిర్పోర్ట్లో ఎక్కించిపోయింది నా భార్య, వచ్చే వరకు శవంగా ఉంది. నేను ఎవరితోటి మాట్లాడాలి? ఇప్పుడు
నేను ఎప్పుడు ఎవరితోటి మాట్లాడాలో ఎవరితో డిస్కస్ చేయాలి నేను. ఇప్పుడు మీరు చెప్తలేరు, మీకు తెలిసి కూడా చెప్తలేరు. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అందుకే నేను కోరుకున్నది ఏంటంటమ్మా, పోలీసు వాళ్ళు కఠినంగా విచారిస్తే మాత్రం బయటకు వస్తాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎవరిని విచారించాలి? మా అత్తయ్య గారిని, మా బొమ్మర్దని, వాళ్ళ భార్య, భార్య. ముగ్గురిని కఠినంగా విచారిస్తే మాత్రం బయటకు వెళ్తాయి. వాళ్ళు మామూలుగా చెప్పుతోళ్ళు కాదమ్మా, నటనలో నెంబర్ 1 నటన చేస్తారు. ఎందుకంటే నాకు 25 రోజుల దాకా తెలియకుండా చేశారంటే వాళ్ళు ఎంత నటిస్తారు అనేది నాకు అర్థమైంది. అంటే దీని ఇంకా ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందమ్మా. అంటే వీళ్ళే ప్రాబ్లం అని నేను అంటలేను, వీళ్ళకి తెలుసు ఎందుకు చనిపోయింది కంటే క్లారిటీగా వాళ్ళ దగ్గర ఉంది, కానీ నాకు చెప్తలేరు. ఎందుకంటే నా పిల్లలు, నా భార్య చనిపోవడానికి కారణం నేను తెలుసుకోవాలనే కోరుకుంటున్నాను నేను ఫస్ట్. అందుకే నేను మీడియా మిత్రులు, పోలీసులు, ప్రజలను కోరుకునేది ఏంటంటే, నా భార్య పిల్లలు చనిపోయారు కదా, ఆ రీజన్ నాకు తెలిస్తే ఒక్క క్షణమన్నా నేను ఓకే ఈ రీజన్ వల్ల చనిపోయారు పిల్లలు, దీనివల్ల రాత్రి నిద్ర వస్తలేదమ్మా, అసలు గుండె అదురుతుంది, అసలు ఏమైంది అమ్మా, నా వెనుక ఎంతమంది ఫాలో అవుతున్నారు, నన్ను ఏం చేద్దాం అనుకున్నారో నాకు అర్థమవుతుందమ్మా. నేను చనిపోయినప్పుడు వస్తే నాకు ఏ బాధ లేదు, నేను ఒక్కనే ఉన్నాను. ఈరోజు చనిపోయినా పోతా, రేపు చనిపోయినా పోతా, కానీ నా పిల్లలు ఎందుకు చనిపోయారో తెలిసేదాకా నేను బతుకుండాలని నేను కోరుకుంటాను. నమస్తే అండి వ్యూవర్స్. మరి సురేందర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా విజయారెడ్డి వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్న, వదిన విచారించండి, విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ముందు ఎటువంటి అనుమానాలు లేవు, కానీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, తన వంతు తను చేసినప్పుడు కొన్ని అనుమానాలు బయటకు రావడం జరిగాయి. సో దాన్ని బట్టి నాకేంటంటే, వాళ్ళ ముగ్గురిని కనుక విచారిస్తే ఏంటి అనేది బయటకు తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీసులు ఇది తీసుకొని దీనిపైన కొంచెం సీరియస్గా తీసుకొని ప్రాసెస్ చేస్తే బాగుంటుంది. నాకు న్యాయం జరగాలి, నా భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు అనేది తెలియాలి నాకు, నేను విడిచిపెట్టను అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు. ఆయన బాధ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భార్య పిల్లలు అంటే ఎటువంటి తెలియదు వాళ్ళకి, పాపం తెలియని పిల్లలు ఆ వయసులో వెళ్ళి మరి తల్లితో పాటు అలా చనిపోయారంటే మన అందరం ఇది ఫాలో అయ్యాం. ఆల్రెడీ చాలా మంది ఎన్నో కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ ఏది ఏమైనా నేను విడిచిపెట్టను, ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఎందుకు జరిగింది అనేది ఆయన పోరాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు ఆయనకి న్యాయం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. కెమెరామ్యాన్ రామ్, దొరస్వామితో నవీన, సుమన్ టీవీ.